MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హలో సంతోష్ గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు? ఆల్ గుడ్ అండి. ఇంటర్ స్టార్ట్ ఐ గెస్ 2 months అవుతుంది అనుకుంటా. సో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అంటే అంత సీరియస్నెస్ గా అనిపిస్తుంది అంటారు ఇప్పుడు? జనరల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన 1.5-2 months కి ఎగ్జామ్ గురించి కొంచెం తెలుస్తుంది. అంటే కాలేజ్లో వీకెండ్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకి కూడా ఒక పిక్చర్ వస్తుంది. సో ఇప్పటి నుంచి స్టూడెంట్స్ స్టార్ట్ గెటింగ్ సీరియస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ని ప్రిపేర్ అవ్వడానికి. సో మేము కూడా మా స్టూడెంట్స్ వాళ్ళందరినీ చూస్తున్నాము, స్లోలీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారా సీరియస్ అవ్వాలి అని, లేకపోతే మన ప్రెషర్ వల్ల వాళ్ళు సీరియస్ తీసుకోవాల్సి వస్తుందా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ నుంచి ఇంటర్ రావడానికి, ఎస్పెషలీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి, ఎస్పెషలీ 10th నుంచి ఇంటర్ రావడానికి కొంచెం చేంజ్ అనేది అనిపిస్తుంది వాళ్ళకి. బికాస్ సబ్జెక్ట్స్ అనేవి టఫ్ అయిపోతాయి, సడన్లీ వీకెండ్ టెస్ట్, సడన్లీ కాంపిటీషన్. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు ఏంటి, సడన్లీ వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది. 2 months లో వాళ్ళు కొన్ని వీకెండ్ టెస్ట్ రాస్తారు, స్కోర్స్ అంత మంచిగా రావు, ప్లస్ వాళ్ళు కొన్ని అర్థం కావు. సో వాళ్ళకి సడన్లీ క్లారిటీ వస్తుంది, భయం అనేది వస్తుంది అనమాట. సో జనరలీ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో అలా వాళ్ళు ఈ ప్రిపరేషన్ అనేది సీరియస్ గా తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో చాలా మందికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఉండదు, ఎందుకంటే కొన్ని కాలేజెస్ లో ఏంటి, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ ఆల్సో. కొన్ని కాలేజెస్ లో కంప్లీట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ ది ఒక్క టెస్ట్ కూడా కండక్ట్ చేయలేదు. కొందరు ఏంటంటే మధ్య మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, బట్ క్లాసెస్ ఎక్కువ జరగట్లేదు, ప్రాక్టికల్స్ గురించి చెప్పనవసరం లేదు. సో దీని వల్ల స్టూడెంట్స్ ఇప్పుడు దే విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, మేము రిసోర్సెస్ ఏమున్నాయి అవన్నీ అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ కి ఒక బేస్మెంట్ లాంటిదని మనం అనుకోవచ్చు. ఐపీఏ ఎంత ఇంపార్టెంట్, నీట్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవచ్చు. బట్ ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు స్టూడెంట్స్? ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ టు బ్యాలెన్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇంటర్మీడియట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ టెస్టింగ్ యూ అట్ అ బోర్డ్ ఎగ్జామ్ లెవెల్ అనమాట. ఇట్స్ నాట్ ఇన్ ఆల్ ఇండియా ఎగ్జామ్. అండ్ ఎంసెట్ అంత డిఫికల్ట్ కూడా ఉండదు, ఎందుకంటే మెయిన్లీ మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క రోజు టైం ఉంటుంది, మినిమం 1 day అయితే టైం ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్ కి హాలిడేస్ ఉంటాయి, ప్లస్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సపరేట్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సపరేట్. మ్యాథ్స్ లో మళ్ళీ సెగ్రిగేషన్ ఉంటుంది, బయాలజీలో కూడా బాటనీ జువాలజీ ఫస్ట్ ఇయర్, బాటనీ జువాలజీ సెకండ్ ఇయర్ అని ఉంటుంది. సో ఇలాంటి సెగ్రిగేషన్ వల్ల స్టూడెంట్స్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి అది క్లియర్ చేయొచ్చు. బట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్లస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాంబినేషన్ లో వాళ్ళ 3 hours లో ఆ పేపర్ రాయాలి. సో మోర్ థింగ్స్ టు రిమెంబర్, మోర్ ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ వై కంప్లీట్లీ డిఫరెంట్ ఇది. సో రైట్లీ సో మెనీ కాలేజెస్ ఏంటి, కంప్లీట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సపోర్ట్ చేస్తారు అనమాట, ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ సపోర్ట్ దానికి చేస్తారు. హ్యావింగ్ సెడ్ దట్ ఇంటర్మీడియట్ మీద కూడా 1 eye అనేది ఉండాలి. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఎక్కడైనా ఫారెన్ లో కానివ్వండి ఆర్ ఎక్కడైనా ఇండియాలో కూడా టాప్ యూనివర్సిటీస్ దానికి వెళ్ళాలన్నా, ఎంబీఏ కైనా కానీ ఆర్ జాబ్స్ కి కూడా ఫస్ట్ చూసేది 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్. సో ఇంటర్ లో ఒక బేర్ మినిమం మార్క్స్ లేకపోతే ఆ షార్ట్ లిస్ట్ అనేవి రావు, ఆర్ ఆ టాప్ కాలేజెస్ అనేది వెళ్ళలేరు. సో ఇంటర్ కూడా 1 eye అనేది ఉంచాలి స్టూడెంట్స్. బట్ మేజర్ ఫోకస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్న పర్లేదు కానీ అట్లీస్ట్ వీక్లీ 2-3 hours they have to spend time on intermediate. అంటే ఇది ఒకటి చెప్పండి, మోస్ట్లీ కాలేజెస్ ఐపీఈ మీద ఫోకస్ చేయకుండా కాంపిటేటివ్ మీద ఫోకస్ చేస్తారు, ట్రూ. కరెక్ట్. బట్ ఐపీఈ మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? Obviously. అంతే స్కోర్ చేయాలి. ఇది స్కోర్ చేస్తేనే సమ్వాట్ ఎంసెట్ లో వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, అగైన్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే డజంట్ మీన్ దట్ ఎంసెట్ జేఈ నీట్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. దట్స్ అ ప్రాబబిలిటీ. ద థింగ్ ఇస్ ఇంటర్మీడియట్ ఓన్లీ ఏంటంటే సబ్జెక్టివ్ పేపర్ బేసికలీ, అంటే వాళ్ళకి కాన్సెప్ట్స్ అవన్నీ టెస్ట్ చేస్తుంది, యాజ్ ఐ టోల్డ్ యు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏపీ ఎంసెట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది, 25% వెయిటేజ్ ఉంది. తెలంగాణ వాళ్ళు తీస్తారు. ఇప్పుడు జేఈ మెయిన్స్ వెయిటేజ్ లేదు, ఇంటర్ వెయిటేజ్ అసలు లేదు. తెలంగాణలో ఓన్లీ ఎంసెట్ స్కోర్ కన్సిడర్ అవుతుంది. సో ఇంటర్ ఎంత వచ్చినా పర్లేదు తెలంగాణ ఎంసెట్ కి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే 75% మినిమం ఉండాలి ఇంటర్ లో, అప్పుడే జేఈ మెయిన్స్ కి ఎలిజిబుల్. సో ఇలా కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఎగ్జామ్స్ కి మినిమం కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్.
సో అందుకొరకు ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఓకే. అదే మనం ఏపీ స్టూడెంట్స్ గురించి మాట్లాడామనుకోండి, ఏపీ ఎంసెట్ కి 25% ఇంటర్మీడియట్ వెయిటేజ్. అంటే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచిగా స్కోర్ చేస్తే వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ ఎంసెట్ మార్క్స్ ని 160 మార్క్స్ ని స్కేల్ డౌన్ చేస్తారనమాట 80 మార్క్స్ కి. ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ ని 20 మార్క్స్ కి స్కేల్ డౌన్ చేసి టోటల్ 100 చేసి దాన్ని బట్టి వాళ్ళు ర్యాంక్ అనేది ఇస్తారనమాట. సో ఎవ్రీ ఇంటర్మీడియట్ మార్క్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ స్టూడెంట్స్. బట్ అదే తెలంగాణ స్టూడెంట్స్ గురించి మాట్లాడమంటే ఇంటర్ అంతా ఇంపార్టెంట్ కాదు. బట్ అగైన్ ఇప్పుడు ఇంటర్ తక్కువ వచ్చి ఎంసెట్ క్రాక్ చేసినా కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవనివ్వండి, ఆర్ వాళ్ళు మాస్టర్స్ చేయాలనుకున్నా కానీ, ఆర్ వాళ్ళు ఎంబీఏ చేయాలనుకున్నా, అప్పుడు వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది తక్కువ ఇంటర్ మార్క్స్ వస్తాయి. ఇలా అనుకుంటే ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే టీఎస్ స్టూడెంట్స్ అప్పుడు ఐపీఏ లైట్ తీసుకుంటారు కదా. అదే నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అంటే కరోనా టైం నుంచి తీశారు ఈ ఐపీ వెయిటేజ్. ఏపీలో కూడా అప్పుడు తీశారు కానీ మళ్ళీ పెట్టారు. సో ఇప్పుడు ద ప్రాబ్లం ఏమైతుందంటే అందరూ ఎంసెట్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ ని నెగ్లెక్ట్ అనేది చేస్తున్నారు. బట్ అగైన్ ఫ్లిప్ సైడ్ కొందరు ఉన్నారు. కొందరు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడాను. గవర్నమెంట్ కాలేజెస్ లో కంప్లీట్ ఫోకస్ ఇంటర్మీడియట్ మీద ఉంది. బట్ ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ లేదు. సో ప్రాబ్లం ఏమైపోతుందంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లో 980, 990 స్కోర్ చేస్తున్నారు. ఎంసెట్ లో క్వాలిఫై కూడా అవ్వట్లేదు, నీట్ లో క్వాలిఫై అవ్వట్లేదు, జేఈలో తక్కువ స్కోర్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ వాళ్ళ ఫోకస్ మొత్తం ఇంటర్మీడియట్ మీదనే ఉంది. సో బ్యాలెన్స్ అనేది ఎక్కడ మాకు కనిపించట్లేదు. ఇప్పుడు అదే ప్రైవేట్ కాలేజెస్ లో వాటిల్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్నారు. సో స్టిల్ అక్కడ కూర్చొని బాగా చదివే వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి. బట్ కొందరు ఏంటి ఇంటర్ చదవాలా, జేఈ చదవాలా, ఎంసెట్ చదవాలా అని అర్థం కాక ఆ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడితే ఎందుకు ఐపీ మీద ఫోకస్ చేస్తున్నాం, వై నాట్ కాంపిటేటివ్? అంటే చెప్పేవాళ్ళు హైర్ చేసుకోవట్లేదా, లేకపోతే స్టూడెంట్స్ కి అంత నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు చూడండి, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మన గవర్నమెంట్ ని కూడా బ్లేమ్ చేయలేము. ఫస్ట్లీ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ లో సిన్స్ వీ క్లోజ్లీ వర్క్డ్ విత్ గవర్నమెంట్ కాలేజెస్ లో మేము అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి స్టాఫ్ అనేది క్వాలిటీ స్టాఫ్ ఆ రూరల్ డిస్ట్రిక్ట్స్ లో దొరకడం వాళ్ళకి కష్టమైపోతుంది. అండ్ వాళ్ళంతా ఇంటర్మీడియట్ స్టాఫ్. సో ఇమాజిన్ ఇంటర్మీడియట్ స్టాఫే దొరకడం డిఫికల్ట్ అవుతుంది అంటే ఎంసెట్, జేఈ, నీట్ ఫ్యాకల్టీ మెంబర్స్ సిటీలో ఉండి చెప్పుకుంటారు కదా, అక్కడ వెళ్ళి చెప్పడానికి వాళ్ళు ఎందుకు అగ్రీ అవుతారు? బికాస్ అక్కడ పే స్కేల్ అంత ఉండదు. ఎనీ డిస్ట్రిక్ట్ అక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్ కూడా అంత పే చేయరు. సో అది ఉంది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే దే హ్యావ్ టు స్పెండ్ లాట్ మోర్ మనీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ కే దే హ్యావ్ సెట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు వేరే వాళ్ళని పిలిచి చేయడానికి ఆ బడ్జెట్ అనేది లేదు గవర్నమెంట్ దగ్గర కూడా. బట్ హ్యావింగ్ సెట్ దట్ డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు క్లాసెస్ అవి వినొచ్చు, వాళ్ళ స్టడీ అవర్స్ లో వర్క్ చేసుకోవచ్చు. అగైన్ కానీ ఏమైపోతుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆర్ ది ఫ్యాకల్టీ మెంబర్ హూస్ ఇన్ దట్ గవర్నమెంట్ స్కూల్. సో వాళ్ళు కరిక్యులం ప్రకారం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి గవర్నమెంట్ కాలేజెస్ నుంచి. బట్ ఈ ఎంసెట్ రిజల్ట్స్ అనేవి కాలేజ్ లో ఒక 200-300 స్టూడెంట్స్ ఉంటే దాంట్లో ఒకళ్ళిద్దరు వస్తున్నాయి అంతే ర్యాంక్స్, విచ్ ఇస్ సాడ్ యాక్చువల్లీ. సో ఆ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు బుక్స్ అవి తీసుకుని చదువుకోవాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి, అక్కడ ఉన్న స్మార్ట్ టీవీస్ అవి వాడుకోవాలి. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఫోన్స్ అలౌడ్ లేవు ఎక్కడ. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో వాళ్ళకి అది యాక్సెస్ చేసుకోవడానికి కూడా డిఫికల్ట్. సో ఓన్లీ వేస్ త్రూ స్మార్ట్ టీవీ. అండ్ వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఆర్ వాళ్ళకి ఇది వచ్చినప్పుడు దే కెన్ ప్రిపేర్. కొన్ని ఉన్నాయి, కొన్ని బీసీ వెల్ఫేర్, కొన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కోచింగ్ కూడా ఇస్తుంది. బట్ అగైన్ ప్రైవేట్ కాలేజెస్ అంత క్వాలిటీ లేదు అక్కడ. దట్ ఈస్ వై దే ఆర్ గోయింగ్, దే ఆర్ నాట్ గెటింగ్ ద ర్యాంక్స్ విచ్ దే షుడ్ బి గెటింగ్. మీరు సార్ మూవీ చూసారా? ఎస్. సమ్వాట్ అలాంటిది ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటారా ఫ్యూచర్ లో? ఇట్ లుక్స్ డిఫికల్ట్ అండి. అంటే మూవీ వరకే. ఇక్కడ లాజిస్టిక్స్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో ఇట్ లుక్స్ డిఫికల్ట్. ద బెస్ట్ థింగ్ గవర్నమెంట్ కెన్ డూ ఇస్ టెక్నాలజీని వాడాలి. సో ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, బెస్ట్ టీచర్స్ ని మేము కూడా లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి ట్రై చేసాము కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో. బట్ అగైన్ వాళ్ళ కరిక్యులమ్స్ వల్ల అక్కడ ఎన్వైరన్మెంట్ వల్ల అంత అవుట్పుట్ మాకు కనిపించలేదు. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది టాప్ లెవెల్ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వాళ్ళు యాక్టివ్ గా ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసుకుంటే. ఇప్పుడు చూడండి, టు బి వెరీ ఆనెస్ట్, గవర్నమెంట్ లో టాప్ ఆఫీషియల్స్ అందరికి పాస్ పర్సెంటేజ్ మీద దే ఆర్ జడ్జ్డ్ ఆన్ పాస్ పర్సెంటేజ్. ఇప్పుడు ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఉంది అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ సీ దట్
పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది మా డిస్ట్రిక్ట్ లో, అంతే. దే ఆర్ నాట్, ఐ మీన్ అవర్ మైండ్ సెట్ షుడ్ చేంజ్ కలెక్టివ్లీ. ఎలా అంటే ఎంతమందికి టాప్ కాలేజెస్ వస్తున్నాయి, ఎంతమంది టాప్ ఇంజనీర్స్ అవుతున్నారు. ఇప్పుడు టాప్ ఇంజనీర్స్, డాక్టర్స్ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో అయితే లాస్ట్ గా అక్కడే వచ్చి వాళ్ళు సేవ చేస్తారు కదా. సో ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఐ మీన్ కొన్ని చోట్ల మేము చూస్తున్నాము, దట్ ఈస్ కమింగ్. బట్ ఓవరాల్ టాప్ నుంచి రావాలంటే ఇట్ ఈస్ టేకింగ్ టైమ్, ఇట్ విల్ టేక్ టైమ్. సో స్టూడెంట్స్ వాళ్ళు లిమిటేషన్స్ తో దే హ్యావ్ టు ప్రిపేర్. అదే మేము కొందరు స్టూడెంట్స్ చూసాము, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ ప్రిన్సిపల్స్ ని కన్విన్స్ చేసి స్మార్ట్ టీవీలో క్లాసెస్ వినుకుంటూ సమ్మర్ లో చదువుకుని మంచి ర్యాంక్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రూరల్ పిల్లలు ఏంటంటే దే ఆర్ వెరీ స్మార్ట్ కంపేర్ టు పట్నం పిల్లలు. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో అండ్ వాళ్ళకి ఛాలెంజెస్ లో ఆ హాస్టల్ ఫుడ్ తో వాళ్ళ సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళకి సర్వైవల్ స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ మన పట్నం పిల్లలకి ఏముందండి, బైకుల్లో వెళ్తారు, కార్లలో వెళ్తారు, మంచిగా ఏసీ క్లాస్ రూమ్స్ లో కూర్చుంటారు. దే హ్యావెంట్ సీన్ దిస్ స్ట్రగుల్, దే హ్యావ్ సీన్ దిస్ స్ట్రగుల్. సో వాళ్ళు అడాప్ట్ క్విక్లీ అవుతున్నారు అనమాట. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ స్టూడెంట్ సీక్స్. ఎస్. సో ఇంటర్ లో ఇంప్రూవ్మెంట్స్ అని అంటారు, సప్లిమెంటరీ కంటే ముందు ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ ఏంటి, సప్లిమెంటరీకి ఇంప్రూవ్మెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ అంటే ఎవరైనా స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారంటే అది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనమాట. సో అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత, ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత కండక్ట్ చేస్తారు. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేశాక స్టూడెంట్స్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ దర్ స్కోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో వాళ్ళకి ఓన్లీ 60 out of 75 వచ్చింది, చాలా మంచి స్టూడెంట్, ఏవో 2-3 సిల్లీ మిస్టేక్స్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఈస్ గివింగ్ ది స్టూడెంట్ ఎ ఛాన్స్ టు రైట్ దోస్ ఎగ్జామ్స్ అగైన్. సో ఆ ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్ వస్తే అది కన్సిడర్ అవుతుంది. సో అది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్, అది ఓన్లీ ఫస్ట్ ఇయర్ తర్వాత అవైలబుల్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏంటంటే ఎవరికైతే బ్యాక్లాగ్ ఉందో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇది నేను ఇప్పుడు ఉందో లేదో తెలియదు, స్టార్ మార్క్ పడుతుండే ఇన్ కేస్ సప్లిమెంట్స్ ఉంటే స్టార్ ఉంటుంది అని. స్టిల్ ఇట్స్ గోయింగ్ స్టార్. దాని వల్ల స్టూడెంట్ ని డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అలా ఏం లేదండి. అంటే నేను కూడా కార్పొరేట్ లో వాటిలో కూడా చూసాను కదా, కార్పొరేట్ లో కూడా అంత డిఫరెన్స్ ఏం లేదు, అంతేం లేదు. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చూడండి జాబ్ ఇంటర్వ్యూ, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా కూడా దే ఆర్ బిల్డింగ్ అప్ టు గెట్ ఎ గుడ్ జాబ్. కరెక్ట్. జాబ్ ఇంటర్వ్యూలో లాస్ట్ కి ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎందుకు ఫెయిల్ అయ్యావని ఆనెస్ట్ ఆన్సర్ చెప్తే I mean companies don't mind. So it is just an entry point to get into a good company. But once you get into that company, marks doesn't matter. అంటే ఎంత కష్టపడి చదివినా ఏం చేసినా మార్క్స్ వస్తాయి ఐపీలో, బట్ సమ్వేర్ ఎంసెట్ లో పోతారు. దానికి రీజన్స్ ఏంటి? నేను చెప్పినట్టు there are two cases ఇక్కడ. కొందరు ఏంటంటే స్టూడెంట్స్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఐపీ, అంటే అసలు ప్యాటర్న్ కూడా తెలియదు. మేము లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంసెట్ ఫుల్ ఫామ్ తెలియదు, ఎంసెట్ ప్యాటర్న్ తెలీదు. టాపర్ స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్స్. సో అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ ఎంసెట్ కాన్సెప్ట్ సేమ్ కానీ ప్యాటర్న్ డిఫరెంట్. ఇంటర్మీడియట్ సబ్జెక్టివ్ పేపర్, ఒక్కొక్క సబ్జెక్ట్ 3 గంటల టైం ఉంటుంది. ఎంసెట్ ఏంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంబైన్డ్ వాళ్ళు 3 గంటల్లో రాయాలి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ప్రాక్టీస్ ఇన్ దట్. అండ్ ఇంకోటి ఏంటి, ఇది మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్. ఇంటర్మీడియట్ లో 20 క్వశ్చన్లు వస్తాయి ఒక పేపర్ లో, అంతే. ఇక్కడ 160 క్వశ్చన్స్ 3 గంటల్లో రాయాలి, 20 క్వశ్చన్స్ వర్సెస్ 160 క్వశ్చన్స్. సో ఆ ప్రాక్టీస్ అనేది చేయాలి, మాక్ టెస్ట్ అనేవి రాయాలి, క్వశ్చన్ క్విక్లీ సాల్వింగ్ చేయగలగాలి, అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఇంటర్ అనుకోండి, ఇంటర్ మనకి తెలిసే ఏ క్వశ్చన్స్ వస్తాయి మనం ప్రెడిక్ట్ చేసేయచ్చు పేపర్ ఈజీగా. ఓన్లీ ఆ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా కాదు, మనం ప్రెడిక్ట్ చేయలేం పేపర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ జస్ట్ గివ్ యూ అ క్యూ. సో దాంతో ప్రాక్టీస్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి, డౌట్స్ అడగాలి, అప్పుడు దిల్ బి ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. మాక్ టెస్ట్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన కాలేజెస్ లో ఎవ్రీ సాటర్డే అండ్ మండే ఎగ్జామ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ దాన్ని ఎంతకో అంత సీరియస్ తీసుకోరేమో, అరే మళ్ళీ నెక్స్ట్ వీక్ రాసుకుందాం, చార్ట్స్ పెట్టడం ఇవన్నీ అవుతాయి. బట్ మీరు చెప్పండి, వాళ్ళకి టిప్స్ ఏంటి, వాళ్ళు సీరియస్ తీసుకోవాలా లేదా అలాంటివి? ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఇప్పుడు అగైన్ గవర్నమెంట్ కాలేజెస్ లో దే కండక్ట్ యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్స్. ఇంటర్మీడియట్ యాక్చువల్లీ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్తే మీకు ఇంటర్మీడియట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక మోడల్లో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి స్ట్రక్చర్ ఉంది. దే కండక్ట్ యూనిట్ టెస్ట్ రెగ్యులర్లీ, దే కండక్ట్ ప్రీ ఫైనల్స్,
దే కండక్ట్ ఫైనల్ ఎగ్జామ్, దే కండక్ట్ గ్రాండ్ టెస్ట్, అవన్నీ కండక్ట్ చేస్తారు అనమాట. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవన్నీ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ కి ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తారు. సో ఏంటి వాళ్ళకి దే ఆర్ రైటింగ్ మెనీ ఎగ్జామ్స్. ఇక్కడ కార్పొరేట్ లో ఏమైతుందంటే కార్పొరేట్స్ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు ఒక వీకెండ్ ఒక టెస్ట్ అయిపోయిందంటే వాళ్ళు నెక్స్ట్ వీకెండ్ గురించి ఆలోచిస్తారు అంతే. మేనేజ్మెంట్ ఇప్పుడు మేము కూడా అంతే. స్టూడెంట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఆ రేస్ లో వెళ్ళి ఈ టెస్ట్ ని అనాలిసిస్ చేయట్లేదు. అనాలిసిస్ 99% స్టూడెంట్స్ చేయరు, ఓన్లీ టాపర్స్ చేస్తారు. అనాలిసిస్ అంటే ఒక పేపర్ రాసి, మనం కూడా మన టైంలో వీకెండ్ టెస్ట్ రాసి ఇలా పక్కన పడేసేవాళ్ళం పేపర్. ఆ పేపర్ లో ఏం మిస్టేక్స్ చేశారు, ఆ పేపర్ లో ఏ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, ఆ పేపర్ లో ఏ డౌట్స్ ఉన్నాయి, అవన్నీ అదే వీక్ క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు దే విల్ బి ఏబుల్ టు డూ వెల్ ఇన్ ది నెక్స్ట్ టెస్ట్. అంటే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే టాప్ సెక్షన్స్ లో కూడా మేము అబ్జర్వ్ చేసాము, జస్ట్ బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మార్క్స్ చూస్తారు, ఓకే ఒక వీకెండ్ టెస్ట్ 3rd ర్యాంక్ వచ్చింది, ఒక వీకెండ్ టెస్ట్ 10th ర్యాంక్ వచ్చింది. బట్ ఎందుకు 10th ర్యాంక్ వచ్చింది, ఎందుకు థర్డ్ వచ్చింది, ఎందుకు ఫస్ట్ రాకూడదు? సేమ్ విత్ ఐపీ ఆల్సో. ఐపీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ వీకెండ్ టెస్ట్ అవి. ఇప్పుడు నేను కూడా స్టడీడ్ ఇన్ కార్పొరేట్ కాలేజ్, మాకు మంచిగా ఐపీ టెస్ట్ పెట్టేవారు. ఆ టెస్ట్ తోనే నాకు వచ్చిన స్కోర్ వచ్చింది. సో యునో ఆ టెస్ట్ ని అనాలిసిస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకుని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే దే విల్ బి ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. అంటే ప్రొఫెసర్స్ గాని అనలిటికల్ గా ఎలా చూసుకోవాలో నేర్పించట్లేదేమో. ఇప్పుడు చూడండి, ప్రొఫెసర్స్ చెప్తారు, టీచర్స్ ప్రాబ్లం లేదు, ఇక్కడ కాలేజ్ మేనేజ్మెంట్ కి ప్రాబ్లం లేదు. కాలేజ్ వాళ్ళు కూడా చెప్తారు వీకెండ్ టెస్ట్ మళ్ళీ సాల్వ్ చేయండి అని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలేజెస్ అయినా కానీ మా లాంటి ఇన్స్టిట్యూట్స్ అయినా మన మెంటర్స్ అయినా మనం ఓన్లీ స్టూడెంట్ కి గైడెన్స్ ఇవ్వగలుగుతాం అంతే. 80% స్టూడెంట్ ఎఫర్ట్. సో అన్లెస్ స్టూడెంట్స్ యునో చెప్తూ ఉంటారు, బట్ దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రాకింగ్ ఎనీ ఎగ్జామ్ ఈజ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ అనాలిసిస్. ఈ 2 ఆస్పెక్ట్స్ చేస్తే స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. అనాలిసిస్ కూడా థరోగా చేయాలి. అంటే మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ మార్క్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ది కీ. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఫైనల్ గోల్, ఫైనల్ ఎగ్జామ్ లో ఎంత స్కోర్ చేశారు. వీకెండ్ టెస్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య లైక్ కార్పొరేట్ కాలేజెస్ లో వాటిల్లో వాళ్ళని సెక్షన్ సెగ్రిగేట్ చేస్తున్నారు. దాట్ ఆ రీజన్ వల్ల స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట. సో అట్లీస్ట్ మా పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్. నాకేం చెప్పేవారంటే, నువ్వు ఈ వీకెండ్ టెస్ట్ పట్టించుకోకు, జస్ట్ సీ హౌ యు ఆర్ ఇంప్రూవింగ్ అండ్ ఈవెన్చువల్లీ యూ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇఫ్ యు ఆర్ ఇంప్రూవింగ్. I saw many people in my top section. నేను టాప్ సెక్షన్ కార్పొరేట్ కాలేజ్లో చదివాను. అగైన్ ఒక 10-15 మెంబర్స్ తప్ప వేరే వాళ్ళందరికీ టాప్ కాలేజెస్ ఏం రాలేదు సీట్, టాప్ సెక్షన్ ఉన్నా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యునో హౌ యు ఆర్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ ది ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ ఇస్ ది గోల్, వీకెండ్ టెస్ట్ ఇస్ నాట్ ది గోల్. ఓకే, సో మిత్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు తెలియదు కానీ టాప్ ర్యాంక్ చేస్తే లైక్ ఐపీలో టాప్ చేస్తే ఎంసెట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు, ర్యాంక్ వచ్చేస్తుందని అనుకుంటాను. ఇస్ ఇట్ రియల్లీ అ మిత్? It is, because IP exam and MCET exam are completely different. MCET exam ke, as I told you, requires a complete different level of skill set. MCET avanivandi, JEE avanivandi, NEET avanivandi, 2 years syllabus మీకు ఆ కాన్సెప్ట్స్ అన్ని ఆ 3 hours లో గుర్తు రావాలి. దానికి మీరు ప్రాక్టీస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీ కాన్సెప్ట్స్ అవన్నీ క్లియర్ అయిపోయినా ఐపీలో మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వచ్చే క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, న్యూమరిక్ క్వశ్చన్స్, అలాంగ్ విత్ యునో కొన్ని షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ నేర్చుకోవాలి అంటే టు సాల్వ్ ది క్వశ్చన్స్ క్విక్లీ. అవన్నీ కూడా నేర్చుకుంటేనే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామ్. అది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, చాలా మంది స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేసాం, లాస్ట్ 1 month చదువుతారు, 95% తెచ్చుకుంటారు. ఇంటర్లో పాసిబుల్, ఎంసెట్లో అది పాసిబుల్ కాదు. ఎంసెట్లో వాళ్ళకి యూనో అట్లీస్ట్ ఒక 6 to 7 months ప్రాపర్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకే మంచి ర్యాంక్ వస్తుంది. ప్రిపరేషన్స్ లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంట్లో నుంచి చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, నా కాలేజెస్ లో రెసిడెన్షియల్ వచ్చేసింది, దెన్ అగైన్ హాస్టల్లో ఉంటారు. సో వీళ్ళు ఎలా చదువుకోవాలి? మోస్ట్లీ ఈ ఏజ్ లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, హాస్టల్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ అనేది ఎలా కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ద థింగ్ ఇస్, ఇప్పుడు విల్ టాక్ అబౌట్ రెసిడెన్షియల్. ఇప్పుడు రెసిడెన్షియల్ వి మోస్ట్లీ గవర్నమెంట్ అయినా కార్పొరేట్ అయినా వాళ్ళు ఫోన్స్ అలౌ చేయరు. సో ఈ జనరేషన్ కి మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఫోన్ డిస్ట్రాక్షన్, ఇంక్లూడింగ్ మీ. ఐ మీన్ ఐఎమ్ ఆల్సో గిల్టీ ఆఫ్ యూజింగ్ ఫోన్. బట్ నేను ఇప్పుడు కెరియర్ లో సెటిల్ అయిపోయాను, నేను ఎక్కువ ఫోన్ వాడినా నాకేం ప్రాబ్లం ఉండదు. బట్ స్టూడెంట్స్ కి అలా కాదు కదా, ఇట్స్ ఎ క్రూషియల్ టైం. ఈ మధ్య దే ఆర్ అడిక్టెడ్ టు ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, స్నాప్చాట్లు అవ్వనివ్వండి, దే వెరీ అడిక్టెడ్. సో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ లో ఆ అడ్వాంటేజ్ ఉంది, అట్లీస్ట్ గవర్నమెంట్ దాంట్లో ఫోన్స్ ఆర్ బ్యాన్. సో వాళ్ళకి డైవర్షన్స్ అనేవి యాక్చువల్లీ లేవు. దిస్ ఇస్ ది ఫస్ట్ మేజర్ డైవర్షన్.
సెకండ్ డైవర్షన్ ఏంటంటే ఫ్రెండ్స్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ హు ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఆర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఆర్ ఇది వాళ్ళ క్లాసులు బంక్ కొడతారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉండదు. ఆ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏంటి, మంచి స్టూడెంట్ ఉండొచ్చు, కొందరు స్టూడెంట్స్ జీనియస్లు ఉంటారు, అంటే బయట అంతా తిరుగుతారు, బంక్ కొడతారు, కానీ ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకుంటారు. అందరూ అలా ఉండరు. సో ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే అస్సలు చదవట్లేదో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనమాట. సో ఈ 2 మేజర్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 నేను అవాయిడ్ చేయమని ఎవరికి సజెషన్ ఇవ్వను, మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఫోన్ వాళ్ళకి యాక్సెస్ ఉంది, లిమిటెడ్ టు 1 to 2 hours a day, 1 hour per day, 2 hours per day. రీల్స్ చూడండి, ఏమేమి చేసుకోండి, ఆ 2 hours టైమర్ సెట్ చేసుకోవచ్చు. అది 1. పేరెంట్స్ కూడా పేరెంటల్ కంట్రోల్ పెట్టచ్చు యాప్స్ లో. సో వాళ్ళకి తెలుస్తుంది మిస్యూజ్ చేస్తున్నారా సరిగ్గా యూజ్ చేస్తున్నారా, అది 1. సెకండ్, ఫ్రెండ్స్ ది కూడా వీక్లీ వన్స్ పెట్టుకోండి మీటప్, డైలీ కలవక్కర్లేదు ఫ్రెండ్స్ ని. సో ఈ 2 చేస్తే ఇట్ విల్ బి దే విల్ యాక్చువల్లీ బీ అబౌవ్ దట్. ఇంకోటి థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే హెల్త్. ఇది కూడా అండర్ రేటెడ్ ఆస్పెక్ట్. మేము చూస్తున్నాం ఇప్పుడు వానలు పడంగానే అందరూ దే ఆర్ గెటింగ్ సిక్. ఎందుకు, బయట పానీపూరీలు బిర్యానీలు ఆ టైంలో తిని దే ఆర్ గెటింగ్ సిక్. లాస్ట్ ఇయర్ మేము ఒక స్టూడెంట్ చూసాము, టాపర్ అమ్మాయి, షీ గాట్ సిక్ 1 day బిఫోర్ ది ఎంసెట్ ఎగ్జామ్ బికాస్ ఏదో బయట ఏదో బిర్యానీ ఏదో తిని షీ గాట్ సిక్ అంట. ఎంసెట్ ఎగ్జామ్ షీ కుడెంట్ పర్ఫార్మ్ టు హర్ కేపబిలిటీ. ఇలా అవుతుంది అనమాట. సో ఫుడ్ కూడా అగైన్ జంక్ ఫుడ్ కి కూడా కీప్ 1 day in a week, హ్యావ్ దాట్, అండ్ లిమిటెడ్ గా మెజర్డ్ గా చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. అండ్ స్లీప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మేము 18 hours a day చదివితేనే మేము ర్యాంక్ కొట్టగలుగుతాం. అది అగైన్ ఇట్స్ ఎ మిత్. సో ఇది 18 hours చదవాల్సిన అవసరం లేదు. కాలేజ్కి ఎనీవే ఆల్రెడీ యూఆర్ స్పెండింగ్ 6-7 hours ఇన్ కాలేజ్. దాని తర్వాత ఒక 4-5 hours ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. గెట్ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్, హ్యావ్ యువర్ రెగ్యులర్ మీల్స్, అండ్ అట్లీస్ట్ హ్యావ్ 1 ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్ స్పోర్ట్ ఆడడమే కాదు, అట్లీస్ట్ హ్యావ్ ఎ వాక్, కొంచెం మెడిటేట్ చేయండి. జస్ట్ సింపుల్ థింగ్స్ విల్ మేక్ దట్ ప్రిపరేషన్ బెటర్. స్టూడెంట్ ప్రిపరేషన్స్ లో టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్, పేరెంట్స్ ది కూడా అంతే ఉంటుంది. అస్తమానం పేరెంట్స్ చదువు మీరు అన్నట్టు 18 hours అది బిల్ చేసేది పేరెంట్స్. టీచర్స్ చేస్తారు, ఓకే, వాళ్ళు ఒక లిమిట్ వరకు చేస్తారు. పేరెంట్స్ అయితే ఇంటికి రాని ఓకే మళ్ళీ బుక్ ఓపెన్ చేయి, మళ్ళీ చదువుకో, యాక్టివిటీస్ కి పంపించారు. సో పేరెంట్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ? పేరెంట్స్ రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ కూడా బ్యాన్ చేయకండి, రెస్ట్రిక్ట్ చేయండి అని చెప్తాను పేరెంట్స్ కి. అంటే డోంట్ సే నో టు స్ట్రిక్ట్ గా ఇది చెయ్యకు అని చెప్తే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ హావ్ ఆల్సో హిట్ దర్ ప్యూబర్టీ. కరెక్ట్. వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అవి వస్తాయి. జనరల్లీ ఇంటర్న్ లో చాలా స్టబర్న్ ఉంటారు పిల్లలు, అంటే మాట వినరు. మనం ఒకటి చెప్తే దాన్ని నెగటివ్ గా చెప్తారనమాట. అరే మీరు ఎవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా అనుకుంటారు. సో మంచిగా చెప్పాలి. యూ షుడ్ టెల్ ఇట్ ఇన్ ఎ వే దట్ సంజాయించి చెప్పాలి. యూ షుడ్ నాట్ సే జస్ట్ సే ఇది చేయకు అంటే డెఫినెట్లీ దే విల్ ఫైండ్ వేస్ టు డూ దట్. ఇప్పుడు మేము చూసాము కొందరు స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఫోన్ అలౌ చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని చూస్తున్నారు. సో ఇలా దే ఆర్ వెరీ స్మార్ట్. ఈ జనరేషన్ ఇస్ వెరీ స్మార్ట్. సో యూ హ్యావ్ టు గివ్ దమ్ దట్ ఫ్రీడమ్. పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ కంఫర్టబుల్, ఆ సేఫ్ స్పేస్ అంటారు చూడండి, ఆ సేఫ్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. సో దట్ we know whether it is right or wrong అనేది స్టూడెంట్స్ జడ్జ్ చేయలేరు. క్రియేట్ దట్ సేఫ్ స్పేస్. ఇట్ ఈస్ మా పేరెంట్స్, దే యూస్ టు సే నీకు ఏమైనా కానీ యూ షేర్ ఇట్ విత్ మీ. మేమేమన్నాం, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. తిట్టడం కూడా మోడరేషన్లో తిట్టాలి. ఊరికే తిడుతూ ఉండి ప్రెషర్ పెడుతుంటే, అండ్ ప్రెషర్ ఈ మధ్య ఎంత అయిపోతుందంటే స్టూడెంట్స్కి దే ఆర్ డెవలపింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇంటర్మీడియట్ నుంచే. అంటే మన ఏజ్ లో రావాల్సిన ఇష్యూస్ అంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, మన వర్క్ స్ట్రెస్ దాని వల్ల వస్తుంది. బట్ చిన్న ఇంటర్ పిల్లలకి అంత ప్రెషర్ అనవసరం. అంటే దీంట్లో ట్రస్ట్ అనేది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు కదా. డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఆర్ టీచర్ మధ్య ట్రస్ట్ బాండ్ అనేది కూడా ఇంపార్టెంట్. డెఫినెట్లీ చూడండి, ఈ ఏజ్ లో స్టూడెంట్స్ విల్ మేక్ మిస్టేక్స్. కరెక్ట్. దానికి యూ కాంట్ పనిష్ దెమ్ ఆర్ యూ కాంట్ హోల్డ్ గ్రడ్జెస్ అగేన్స్ట్ దెమ్. పేరెంట్స్ మేము ఏం అబ్జర్వ్ చేసామంటే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, బంక్ కొట్టడం అంటే చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయి ఇది చేసి, ఐ మీన్ వాళ్ళకి చెప్పాలి, ఓకే బంక్ కొట్టావు ఈసారి, బట్ నెక్స్ట్ టైం డోంట్ డూ ఇట్ అని మెల్లిగా చెప్తే అయిపోతుంది. సెకండ్ టైం థర్డ్ టైం కూడా వినకపోతే దెన్ యూ బీ స్ట్రిక్ట్ ఆర్ ఇది. ఈ మధ్య కొట్టడం కూడా నేను వింటున్నాను కేసెస్. కొట్టకూడదు, అసలు పిల్లల్ని కొట్టకూడదు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ టైం. అండ్ ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఫోన్ అనుకోండి,
ఫోన్ ఎన్నేళ్ళని ఆపుతారు చెప్పండి ఫోన్ వాడకుండా? Mm. ఇప్పుడు బ్యాన్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాన్ చేశారు. సరే మంచి ర్యాంక్ వచ్చింది అనుకున్నా, ఇంటర్లో వాళ్ళకి ఫోన్ రాదా? వస్తుంది. ఈ 2 years ఫ్రస్ట్రేషన్ మొత్తం వాళ్ళ 1 yearలో చేయగలుగుతారా? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. సో స్మాల్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం దే షుడ్ నాట్ బి కీపింగ్ దట్ ఇన్ ఎ వే. అండ్ మరీ స్ట్రిక్ట్గా ఉంటే ఏంటి, స్టూడెంట్స్ ఏం చేస్తారు, నేను చూసేది ఏంటంటే 90% స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అబద్ధాలు ఆడతారు. దే డోంట్ టెల్ ది ట్రూత్, దే హైడ్. అండ్ దట్ బికమ్స్ ఎ వెరీ బ్యాడ్ లూప్. ఇది ఫ్యూచర్లో ఇట్ బికమ్స్ ఎ బిగ్ ఇంపాక్ట్. వాళ్ళ లైఫ్లో ఏదో మేజర్ దే ఫాల్ ఇంటూ సమ్ మేజర్ ట్రబుల్, వాళ్ళు చెప్పరు పేరెంట్స్కి, అండ్ దే ఎండ్ అప్ టేకింగ్ డ్రాస్టిక్ స్టెప్స్. సో అందుకే ఆ సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? ఇంటర్ ఎగ్జామ్స్ జనరల్లీ మార్చ్లో జరుగుతాయి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఫెబ్లో ఉంటాయి, ఇంటర్మీడియట్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా ఉంటాయి. సో ఎగ్జామ్స్ కి ముందు వీక్ సబ్జెక్ట్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ఫోబియా సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలా కోప్ అప్ చేసుకోవాలి? ఆ వీక్ సబ్జెక్ట్ నేను చెప్తాను కూడా. సో జనరల్లీ ఇంటర్మీడియట్ లో వీక్ సబ్జెక్ట్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 1B 2B. ఇదేంటంటే జామెట్రీ ఎక్కువ ఉంటుంది, 10th లో ఎక్కువ చదవలే కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. జనరల్లీ బైపీసీ స్టూడెంట్స్ మేమేమి అబ్జర్వ్ చేసామంటే బయాలజీ వాళ్ళకి ఈజీ ఉంటుంది, ఫిజిక్స్ దే ఫేస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్టీ, బట్ అగైన్ థియరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మేనేజ్ చేస్తారు. కెమిస్ట్రీ ఒకటి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ తక్కువ మార్క్స్ రావడం చూసాం మేము బైపీసీ స్టూడెంట్స్. ఆర్గానిక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి సో వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. సో టైం టేబుల్ కూడా స్టూడెంట్స్ ఎలా వేసుకోవాలంటే ఎవ్రీ వీక్ ఈ టఫ్ సబ్జెక్ట్స్ మీద ఎక్స్ట్రా 2 hours స్పెండ్ చేయాలి. అప్పుడు సో డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి మమ్మల్ని అడిగితే, బట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఎక్స్ట్రా 2 hours స్పెండ్ చేయండి. ఇట్ కుడ్ బి ఆన్ సండే ఆర్ సాటర్డే వెన్ ఎవర్ దే ఆర్ ఫ్రీ. సో దట్ విల్ హెల్ప్ దెమ్ కవర్ దట్ సబ్జెక్ట్ పార్ట్. అండ్ డౌట్స్ ఏవైతే ఈ సబ్జెక్ట్స్ కూడా ఎందుకు డిఫికల్ట్ అంటే దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ట్రిక్కీగా ఉంటాయి, ఎస్పెషలీ 1B 2Bలో. సో వాళ్ళ లెక్చరర్స్ని ఫ్రీలీ వెళ్ళి అడగాలి డౌట్. వాళ్ళకి సిల్లీ డౌట్ అని అడగరు. స్టూడెంట్స్ జనరల్లీ ఏంటంటే డౌట్స్ అడగడానికి హెసిటేట్ చేస్తారు. టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా అసలు సిగ్గు అనేది ఉండదు, అడుగుతారు, అలాగే ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వీ సే టు ది స్టూడెంట్స్, డౌట్స్ అడగండి, క్లియర్ యువర్ కాన్సెప్ట్స్, ఎక్స్ట్రా 2 hours స్పెండ్ చేయండి ఆ వీక్ సబ్జెక్ట్. సో లాస్ట్లీ టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇన్ కేస్ స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వకపోతే ఆర్ మంచి రిజల్ట్ రాకపోతే వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రాకపోతే, ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి డిగ్రీ లైక్ BBA లాంటి కోర్సెస్ టాప్ కాలేజెస్ ఇంటర్మీడియట్ స్కోర్ చూస్తారు, ప్రొఫెషనల్ కోర్సెస్ వస్తాయి. ఈ మధ్య కూడా వీఆర్ సీయింగ్ దట్ మీ ఛానల్ త్రూ కూడా కొందరు వచ్చారు, సమ్ యూనివర్సిటీస్ ఆర్ టేకింగ్ ఓన్లీ ఇంటర్మీడియట్ స్కోర్. అంటే ఇంటర్మీడియట్ మంచి స్కోర్ వస్తే దే కెన్ గెట్ ఇన్ టు దోస్. కొన్ని టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఉంటుంది, ఇదేంటి మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో కూడా అవి దేసి కంప్లీట్లీ ఇంటర్మీడియట్ స్కోర్, దాని తర్వాత మెడికల్ టెస్ట్ క్లియర్ చేస్తే దే కెన్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి స్టూడెంట్స్ కి కూడా. అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి పారామెడికల్ కోర్సెస్, మెయిన్ పారామెడికల్ కోర్సెస్ అన్ని ఇంటర్మీడియట్ స్కోరే తీసుకుంటుంది. సో ఇంటర్ స్కోర్ కూడా అందుకే ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అదర్ ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.